మార్కింగ్ ఇచ్చినా ఏం వదలం. ఇప్పుడు 10 సార్లు అయిపోయింది. పంట రావడానికి అడిగినా రేపు పొద్దున 24 గంటలు స్కీమ్ చూసారా మీరు? స్కీమ్లో మాట ఉందా? వాడు తీసే సంవత్సరం ఇవాళ ఆపితే పరిస్థితిని సమీక్షిస్తున్న స్థానిక నాగులపాలెం గ్రామ ప్రజల తరఫున ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గత సంవత్సర కాలం నుంచి ఈ హైవే మొదలుపెట్టారు. అప్పటి నుంచి మా ఎమ్మెల్యే గారు చెప్పిన మాట మీద మేముండి ఏమి వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కానీ మా సమస్యల గురించి పట్టించుకోవట్లా. కానీ మొన్న వరద వచ్చి 1000 ఎకరాలు దెబ్బతింది. ఎన్నో పంటలు మొత్తం దెబ్బతిన్నాయి. గ్రామంలో రైతులంతా దెబ్బతిన్నారు. సర్వీస్ రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, వసతులన్నీ మూసుకుపోయినాయి. కనీసం రైతు చేను దగ్గర నుంచి సైకిల్ వేసుకొని ఇంటికి పోవాలంటే కనీస వసతి లేదు. ఈ సమస్యల మీద మేము సంవత్సరం నుంచి వెయిట్ చేసాం. కానీ ఎవరు కూడా కాంట్రాక్టర్లు కానీ పై వాళ్ళు కానీ స్పందించలేదు. అందువల్ల ఈరోజు ఈ హైవే మీదకి వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం మా సమస్యలు పరిష్కరించమనే కానీ ప్రజలను కానీ ప్రయాణికులను కానీ ఏ విధమైన ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. దయచేసి మా సమస్యలని పరిష్కారం చేస్తారని ఆశిస్తూ మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా పర్చూరు మండలం నాగులపాలెం గ్రామం అది. ఈ 167 హైవే మొదలుపెట్టిన దగ్గర నుంచి మాకు గ్రామానికి పక్కనే ఉన్న విలేజ్కి సర్వీస్ రోడ్డు, డ్రైనేజీ అడుగుతా ఉన్నాం. ఈ డిపార్ట్మెంట్ అందరూ ఎంఆర్ఓ కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, గత కలెక్టర్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇచ్చిపోయాడు. మాకు కనీసం ఇంతవరకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. పంటకు ముందు కానీ పంట తర్వాత కానీ పంట తెచ్చుకోవడానికి కానీ మాకు కనీస వసతులు మాకుండా సర్కారు డొంకలు కూడా తూములు కూడా వేయలేదు. తర్వాత మాకు ఈ డ్రైనేజీ పోవటానికి ఫ్లడ్ వచ్చినప్పుడు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అందరూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత మార్కింగ్ అన్నారు. ఇప్పుడు కనీసం ఆర్డీఓ గారి సమక్షంలో, కలెక్టర్ గారి సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో ఒక 10 మీటింగులు జరిగినాయి. ఈ రెండో రోడ్డు మా రోడ్డు చేయకుండా ఈ రోడ్డు వదలొద్దని చెప్పాం. ఎప్పటికప్పుడు మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు సరేనంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రోజు రెండో రోడ్డు కూడా వదిలేశారు. కనీసం మా రోడ్డు కానీ మాకు వసతి కానీ ఏమీ లేకుండా తోలు కూడా కంటిన్యూ చేశారు, వదులుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాకు డ్రైనేజీ సమస్య, సర్వీస్ రోడ్డు ప్లస్ మా స్కీమ్కి ఒక సమస్య ఉంది. స్కీమ్ ఈ సంవత్సరం పాడుపెట్టారు వాళ్ళు. మాకు వాళ్ళు అడ్డం వచ్చిందని చెప్పి మా స్కీమ్ ఆపి కనీసం స్కీమ్కి వెళ్ళడానికి బాట కూడా లేకుండా 3000 ఎకరానికి సంబంధించిన స్కీమ్ని పాడుపెట్టారు. కనీసం ఈ సంవత్సరం స్కీమ్ కూడా వాడలా. దేవుడి దయ వల్ల వర్షాలు ఉండి నీళ్లు రావటంలో మేము బయటపడ్డాము. ఎట్టి